ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశాను అనసూయగా, మరి నువ్వు స్ట్రాంగ్ గా ఉండు. ఆ సంస్కారాల అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే చెప్తుంటారు. ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురు లాక్తారు, అంతే. వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. అది ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీరెవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి? అమ్మాయిని ఆడవాళ్ళ మగాళ్లే కదా మరి. ఇక పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి గురించి స్పందిస్తూ దొంగతనం చేసిన వాడిని దొంగ అనే అనాలని, సత్యాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. అలాగే సినిమా టికెట్ ధరల పెంపుపై స్పందిస్తూ రేట్లు ఎక్కువగా ఉంటే సినిమాలు చూడకండి అంటూ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగతనం తప్పు కదయా, ఎవరిదైతే ఏంటి? దొంగతనం తప్పు, దొంగే. ఇటీవల కాలంలో చూసుకుంటే కొత్త సినిమాలకు ధరలని కూడా పెంచుతున్నారు. ధరల భారం పెరుగుతుందని చెప్పి చూడకండి సినిమాలు చూడండి. అలా కాదు, ఎవడు వ్యాపారం వాడిది. ఓకే, ఇప్పుడు దొంగ పనులు చేస్తున్నా అంటే ఆడు హీరో ఎలా అవుతాడండి? అవును, ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి. అలా అని అందరూ దొంగలే ఏమో దేశం. దొంగతనం తప్పు కదయా, ఎవరిదైతే ఏంటి? దొంగతనం తప్పు, దొంగే. ఇటీవల కాలంలో చూసుకుంటే కొత్త సినిమాలకు ధరలని కూడా పెంచుతున్నారు. ధరల భారం పెరుగుతుందని చెప్పి చూడకండి సినిమాలు చూడండి. అలా కాదు, ఎవడు వ్యాపారం వాడిది. ఓకే, ఇప్పుడు దొంగ పనులు చేస్తున్నా అంటే ఆడు హీరో ఎలా అవుతాడండి? అవును, ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి. అలా అని అందరూ దొంగలే ఏమో దేశం. దొంగతనం తప్పు కదయా, ఎవరిదైతే ఏంటి? దొంగతనం తప్పు. మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. శివాజీ మాటలు అత్యంత అసహ్యంగా, సంస్కారహీనంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, మహిళల పట్ల గౌరవం ఉండాలని హితవు పలికారు. ఆడవాళ్లకు మద్దతుగా నిలబడటం తన బాధ్యతని పేర్కొన్న ప్రకాష్ రాజ్ నటి అనసూయకు పూర్తి అండగా ఉంటానని ప్రకటించారు. మహిళల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. మళ్ళీ సినీ నటుడు ప్రకాష్ రాజ్ విశాఖలో ఈ రోజు కొన్ని హాట్ కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే సిఐటియు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ కి ఆయన ముఖ్య అతిథిగా హాజరై చిట్ చాట్ లో భాగంగా మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు అయితే ఆయన సమాధానం చెప్పారు. అందులో ప్రధానంగా ఈ టికెట్లు గతంలో ఏదైతే కాంట్రవర్సీ ఉందో కొత్త సినిమాలకి టికెట్ రేటు పెంచి అమ్మడం కానివ్వండి, లేకపోతే ఐబొమ్మ రవి సంబంధించి పైరసీ దాని మీద కానివ్వండి, లేదా ఇటీవల అత్యంత కాంట్రవర్సీ అయిన నటుడు శివాజీ, వీటిపై కూడా ఆయన స్పందించారు. నటుడు శివాజీ చాలా చెత్తగా మాట్లాడేదంటూ కూడా ఆయన ఒక కామెంట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఏదైతే కొత్త సినిమా విడుదల సందర్భంగా రేట్లు పెంచి అమ్ముతున్నారో ఆ సినిమా చూడడం మానేయందంటూ కూడా చాలా వివాదాస్పదంగా మాట్లాడిన పరిస్థితి. ఐబొమ్మ రవి అని ఒక దొంగగా కూడా ఆయన అభివర్ణించారు. ఆయన దొంగతనం చేశారు, దొంగతనం అనేది తప్పు అంటూ కూడా ఏదైతే ఆ ఇన్సిడెంట్ ని ఆయన తప్పు పట్టిన పరిస్థితి. అదేవిధంగా కొన్ని ఆర్ఎస్ఎస్ సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కానివ్వండి, కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఆర్ఎస్ఎస్ సంబంధించి దేశానికి పట్టిన అరిష్టం లాగా ఆయన ఒక మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ లో ఒక మహిళా సభ్యురాలు కూడా లేరు, ఈవెన్ మావోయిస్టుల ఎన్కౌంటర్ ని కూడా చాలా దారుణంగా చేశారు, అవన్నీ కూడా పూర్తిగా ఆ భూతకం ఎన్కౌంటర్లు అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రకాష్ రాజు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఒక పక్క రాజకీయ పరంగా, మరో పక్క సినీ ఇండస్ట్రీ పరంగా, రెండు పరంగా కూడా ఆయన కామెంట్లు ఇప్పుడు సంచలనంగా మారి దానికి సంబంధించి ఇప్పుడు ఆ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారనే చెప్పొచ్చు. ఒక పక్క బీజేపీని టార్గెట్ చేస్తూ, మరో పక్క సినీ ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేస్తూ ఈ రోజు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే ప్రకాష్ రాజు చేశారు. వల్లి రైట్, థ్యాంక్ యూ ఉదయ్. బులెటిన్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.